వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ కళాభారతి వేదికగా అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంప్రదాయ కళకు మరింత గుర్తింపు తీసుకొచ్చేలా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. అమ్ము స్వచ్ఛంద సంస్థ ఫౌండర్, బీజేపీ మహిళా మోర్చా మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి సుజాతారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా డీజీపీ వెంకటరమణ హాజరై మహిళలు తమ సాంప్రదాయ కళలను కాపాడుకుంటూ సమాజంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొల్లు అజయ్ వర్మ, మానవ హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు శ్రీవాణి చౌదరి, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు. సాంప్రదాయానికి, మహిళా శక్తికి అద్దం పట్టిన ఈ ముగ్గుల పోటీలు కరీంనగర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ముగ్గుల పోటీలకు ఈరోజు ఇక్కడ విచ్చేసిన అందరికీ స్వాగతం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ కు ఇచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సుజాతారెడ్డి, భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అమ్ము స్వచ్ఛంద సంస్థ కరీంనగర్ లో నిర్వహించి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల కూడా ముందస్తుగా సంక్రాంతి సందర్భంగా ముందస్తుగా మేము ముగ్గుల పోటీలు నిర్వహిస్తాము. వేదిక వచ్చేసి కళాభారతి. ఇక్కడ చాలా మంది మహిళలు, విద్యార్థులు, ఒక 200 మంది మహిళలు పాల్గొనడం జరిగింది. ఈరోజు గెలుపొందిన వారికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి LCD 32 ఇంచెస్ టీవీ ఇవ్వడం జరిగింది. సెకండ్ ప్రైజ్ వచ్చేసి కుట్టు మిషన్, థర్డ్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ. కన్సలేషన్ బహుమతులు అందరికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా మహిళలకు అంటే వాళ్ళకి అవసరం కాబట్టి కుట్టు మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అదే విధంగా అమ్ము స్వచ్ఛంద సంస్థ నుండి ఈ కార్యక్రమాలే కాకుండా ఒక 20 మంది పిల్లల్ని మేము అడాప్ట్ చేసుకొని వాళ్ళకి మంచి చెడు చూసుకుంటున్నాము. వాళ్ళు ఇప్పుడు 10th క్లాస్ వరకు ఉన్నారు. గవర్నమెంట్ హై స్కూల్, ధన్యవాడ హై స్కూల్లో వాళ్ళు చదువుతున్నారు. ఇంకా మా ఉద్దేశం ఏంటి అంటే అనాథలను చేరదీయడం, ప్లస్ అనాథ ఆశ్రమాలకు అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళా దినోత్సవం రోజు అన్ని రంగాల నుండి పిలిచి వాళ్ళకు సన్మానం చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ అమ్మాయికి వాళ్ళకి ఆపద ఉన్న అమ్ము స్వచ్ఛంద సంస్థ అనే కరీంనగర్ లో అండగా ఉంటుంది. ఇంత మంచి కార్యక్రమం కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.